నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే భక్తి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి మనకున్న కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం వెంకటేష్ గారు. గురుగారు, నిన్న చూసాం చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులైన రంగరాజన్ గారిపై 20 మంది కలిసి దాడి చేశారు. ఎందుకు? అసలు దీన్ని ఎలా భావించాలి? సనాతన ధర్మంపై జరుగుతున్న దాడి అనుకోవచ్చా? అసలు ఏం అన్ని ఛానల్స్ చూస్తూ ఉన్నాం, ఆయనపై దాడి జరిగింది అని చేశారు. దాడి ఎందుకు జరిగింది, ఏంటి, ఏ విషయాలు ఎవరికి తెలియదు. ఈ దాడిపై మీరు ప్రతిస్పందన ఏంటి? అసలు విషయం ఏమైంది అనుకుంటారు? ఈ దాడి జరిగి 3 రోజులు అయిపోయింది. అవునండి, శుక్రవారం నాడు. కాబట్టి దీనికి ఈ రామరాజ్యం అనేటటువంటి సంస్థ, దానికి అధ్యక్షుడు అయినటువంటి రాఘవరెడ్డి, రఘు రాఘవరెడ్డి, వాళ్ళు పాలసీ మ్యాటర్స్ కోసం ఈ ఫైట్, అంటే డబ్బుల కోసమని, డబ్బులు అడిగారని, ఆ దేవాలయాన్ని వాళ్ళకి అప్పచెప్పేయమన్నారని, రామరాజ్యం కోసం పోరాడమన్నారని, అవన్నీ అడిగారని, ఈయన ఒప్పుకోలేదని ఏవో కథనాలు వినబడుతున్నాయి. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, గోత్రాలు ఈ యొక్క భూమి మీద ఉండేటటువంటి ప్రతి వ్యక్తి ఇక్ష్వాకు వంశం వాడా కాదా ఆయన అడిగాడు డైరెక్ట్ రంగరాజన్ గారిని. ఆయన చెప్పలేకపోయాడు, ఇదిగో చెప్పలేకపోతున్నాడు అన్నారు. అలాగే గోత్రాలు, ఇక్ష్వాకు వంశంలో గోత్రాలు ఎన్ని చెప్పలేకపోయాడు, ఇలా ఈయన చెప్పట్లేదు, ఈయనకి మంత్రం రాదు, ఈయనకి నేనేమంటారు స్వరం రాదు అని ఆయన ఒక్కడనే కాదు, మొత్తం అర్చక మహాస్వాములందరినీ వేసుకున్నారని ఈ మా లయ లేదు, ఆయనకి మ్యూజిక్ వచ్చు కాబట్టి మ్యూజిక్ అని చెప్పి ఇలా జరిగిందనమాట. క్షాత్రం తెలిసిన బ్రాహ్మణుడు మీ సరౌండింగ్స్లో ఎంతమంది ఉన్నారు అలాగే తెలుసా, మీకు లయ లేదు, అవును, శృతి ఏది, అవును అని చెప్పేసి అని అన్నారు. కాబట్టి ఇక్కడ అసలు మొట్టమొదట ఇక్ష్వాకు వంశానికి మనకి ఇండియన్ డైనాసిటీ స్టార్ట్ అయింది. అది సోలార్, అంటే సూర్యుడి దగ్గర కులగురువు సూర్యుడు, అందువల్ల సోలార్ డైనాసిటీ అని అంటాము. ఈ ఇక్ష్వాకుడు ఎవరు అంటే మనువు, వైవస్వత మనువు. అవును, ఇప్పుడు మనకు జరుగుతున్నది వైవస్వత మన్వంతరే కలిగే ప్రదంపాదే అంటాం. అంటే మన మనువు అంటే ఫస్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్ పుట్టింది అతను. అతని నుంచి ఆయన ఏం చేస్తాడంటే శ్రద్ధ అనే ఆమెని మ్యారేజ్ చేసుకుంటాడు. వాళ్ళ నుంచి పుట్టినటువంటి వాడు ఇక్ష్వాకుడు. ఈ ఇక్ష్వాకుడు ఇండియన్ డైనాసిటీ, ఇది లీనియేజ్ అనేటటువంటిది కంటిన్యూస్గా వస్తుంది. ఇక ఇందులోనే మనకి రాముల వారు, దశరథుడు, లవుడు, కుషుడు, అవునండి, ఆ తర్వాత భగీరథుడు, అసలు గంగను భూమి మీదకి తేవడానికి కారణం భగీరథుడు. వాళ్ళ 100 మంది వాళ్ళ అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మోక్షం తెప్పించడానికి భూమి మీదకి గంగను తెప్పించాడు. ఈ విధంగా వీళ్ళందరూ ఒకటెత్తైతే ఇది హిందూయిజంలో ఉన్నటువంటి విధానం. మనకి కేవలము ఇక్ష్వాకు వంశం ఒక్క హిందూయిజంలోనే ఉందనుకుంటే తప్పే. జైనిజంలో కూడా ఉంది. జైనిజం కూడా అదే చెప్తోంది, ఫస్ట్ పర్సన్ మనువు అని. అయితే వాళ్ళ సంతానం వివిధ విధాలుగా వర్ణింపబడ్డాయి. ఇక్కడ జైనిజంలో ఉన్నటువంటి మహావీరుడు కూడా ఇక్ష్వాకు వంశం వాడని చెప్పేసి జైనులు చెప్తారు. అలాగే బుద్ధిజం మతంలో ఉన్నటువంటి గౌతమ బుద్ధుడు కూడా, ఆయన కూడా క్షత్రియుడే కదా, ఆయన కూడా ఇక్కడ ఈయన ఇక్ష్వాకు వంశానికి చెందినవాడే అని చెబుతారు. మరి ఈ విధంగా ఇవన్నీ నిజాలు, వాస్తవాలు. ఇకపోతే ఈ ఇక్ష్వాకుడు అనేటటువంటి ఆయన మనువు నుంచి ముందు మనం తీసుకుంటే పరాత్పరమైనటువంటి పరమేశ్వరుడి నుంచి, పరబ్రహ్మ నుంచి విష్ణువు పుడతాడు. ఆ విష్ణువు నుంచి, నాభి నుంచి బ్రహ్మదేవుడు పుడతాడు. ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి అతని మానసపుత్రుడైనటువంటి మరీచి మహర్షి పుడతాడు. ఆ మరీచి మహర్షి యొక్క మనస్సు నుంచి మనువు పుడతాడు. కాబట్టి ఆ మనువు నుంచి ఇక్ష్వాకుడు పుడతాడు. ఆ ఇక్ష్వాకుడికి 100 మంది సంతానం, కుమారులు, 2 కుమార్తెలు. ఇప్పుడు వాళ్ళకి ఏంటి, వాళ్ళ మగపిల్లాళ్ళ పేర్లు ఏంటంటే వికుక్షి ఒకడైతే, రెండోవాడు నిమి. ఇది హిందూయిజం ప్రకారం. మరి జైనిజం కూడా అదే చెప్తోంది. చూడండి విచిత్రము, బాహుబలి, భరత అండ్ నామి అనేవాళ్ళు అకార్డింగ్ టు జైనిజం ఆయన యొక్క పిల్లలు మొత్తం 3. అంటే 100 మంది పిల్లలు ఉన్నారు. మెయిన్ వాళ్ళ పేర్లు చెప్తున్నారు. అలాగే 2 కూతుర్లు మాత్రం హిందూ మతము
జైన మతం సేమ్ చెప్తోంది. వాళ్ళు ఎవరంటే బ్రాహ్మి అండ్ సుందరి. సో ఈ విధంగా పుట్టింది. ఇకపోతే వాళ్ళ గోత్రాలు కూడా జరుగుతుంది. భద్రాచలంలో గోత్రాలు దేవాలయం కూడా జరుగుతుంది. ఈయన ఏమంటాడంటే వ్యక్తి వీరభద్ర ఆయన చిన్నజీర స్వామిని డైరెక్ట్ అడుగుతున్నాడు. ఆయన వీడియోస్ కూడా ఉన్నాయి, పర్సనల్ వీడియోస్. ఎవరి గోత్రాలు వాళ్ళకి ఉంటాయి, దాని ప్రవర తెలియదు. అవునండి. కొంతమందికి మీరు గోత్రాలు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మీరు శంఖచక్రాలు వేసి మీరు రామానుజ గోత్రమా అని చెప్పి మార్చేస్తున్నారు. ఇలా మార్చకూడదు అని చెప్పి ఆయన పోరాడుతుంది. అవునండి, చాలా వీడియోలు ఉన్నాయి. అయితే ఈ గోత్రాల గొడవలో భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఒకటే గోత్రాల, అసలు మొత్తం ఈ యొక్క వైశ్య కుల గోత్రాలన్నీ కూడా ఎన్నున్నాయో మీకు తెలియదు అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ కాశ్యపస గోత్రము అనేటటువంటిది మొత్తం ఈ ఇక్ష్వాకుల వంశానికి చెందినటువంటి గోత్రం. ఓకే. కశ్యప. ఇక్ష్వాకు అంటే అర్థం ఏమిటంటే వాక్కు అంటే స్పీచ్, ఇక్షు అంటే మనకి చెరుకు గడ అంటే స్వీట్నెస్. అంటే వీళ్ళు ఎంత మధురంగా మాట్లాడతారంటే చక్కగా స్వీట్గా ఉంటాయి. ధ్యాయే దాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమళదళ స్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీత ముఖకమలమిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం ధతతమురుజటామండలం రామచంద్రం. ఇది రామచంద్రుని యొక్క ఇది. రామచంద్రుడు అంటే అందరికీ భక్తి, అతనికి కూడా భక్తి ఉంది, అతని మాటల్లో తెలుస్తుంది. అవునండి, ఈయనకి కూడా భక్తి ఉంది, మన రంగరాజన్ గారికి కూడా బాగా. రామరాజ్యం స్థాపించి చివరికి మొత్తం భారతదేశం అంతా రామరాజ్యం అవ్వాలని తన కోరిక అది. అయితే వెళ్ళే విధానము కరెక్ట్గా ఉండాలి. మనము జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారు సాక్షాత్తు పరమేశ్వరుడే అయినప్పటికీ కూడా అప్పుడు ఆదిశంకరులు భూమి మీదకి వచ్చినప్పుడు కాపాలికులు, కౌలాచారం, వామాచారం ఇలా రకరకాల ఆచారాలతో మనకి వికటాట్టహాసం చేస్తుంది. మా నరబలులని, యానిమల్ బలులని, బర్డ్ సాక్రిఫైస్ అని ఇలా రకరకాలుగా ఉన్నప్పుడు ఆదిశంకరులు ఒక్కొక్కళ్ళని పట్టుకొని వాదించి కన్విన్స్ చేసి వాళ్ళందరినీ కౌలాచారం పక్కకి తప్పించాడు, వామాచారం పక్కకి తప్పించారు. ఆ విధంగా అందరి మతాల్ని సర్వమత సమ్మేళనం చేసి అందరినీ ఒప్పించి ఆయన సర్వజ్ఞ పీఠానికి మీరే అనండి జగద్గురువు అని వీళ్ళంతా కూడా ఆయన ఎన్నుకున్నారు. అలా ఉండాలి. అంటే ఒక చీఫ్ మినిస్టర్ ఉంటాడండి, ఆ చీఫ్ మినిస్టర్ ఏం చేయాలా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఏదైనా జీవో పాస్ చేసేటప్పుడు అందరినీ డెసిషన్స్ తీసుకొని పాస్ చేస్తారు, రెజల్యూషన్స్ అనేవి. అలా కాకుండా ఏకపక్ష నిర్ణయాలుగా తీసుకున్నటువంటి సీఎంలు ఎంతోమంది కుప్పకూలిపోయినాయి ప్రభుత్వాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇతను ఏం చేయాలా, ఇతనికి ఒక 20 మందినో 30 మందినో వెళ్ళి దాడి చేసేస్తే అయిపోతుంది కదా. ఎట్లా వెళ్ళాలా, మనం మొత్తం అందరినీ ఇప్పుడు ధార్మికులు ఉన్నారు, ప్రవచనకారులు ఉన్నారు, జగద్గురువులు ఉన్నారు, రకరకాల మతాధిపతులు, పీఠాధిపతులు పొలవమని ఉన్నారు. అది ఆ టాపిక్ డిస్కషన్లో ఒక రోజులో అయిపోయేది కాదు అది. కాబట్టి చక్కగా వీళ్ళంతా కూర్చొని డిస్కస్ చేసుకొని చేసుకోవాల్సినటువంటి పనిని కేవలం మామూలుగా దాడిలాగా వెళ్ళి కొట్టడం వల్ల ఆయనే బ్యాడ్ అయ్యాడు. ప్లస్ సౌందరరాజన్ అంటే ఏంటనుకుంటున్నారు, సౌందర్యరాజన్ కొడుకు. సౌందరరాజన్ అంటే ఒక డైనమిక్ హీరో, ఎలాగా కోర్టుల్ని గడగడలాడించిన వ్యక్తి, ప్రతిదానికి కోర్టు అంటాడు ఆయన. ఇప్పుడు దేవాలయాలు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా దాని లోనగా రానివ్వలేదు, ఉండిలే పెట్టలేదు. దాంతో చెక్అవుట్ అయిపోయారు వీళ్ళంతా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. రంగరాజన్ మరి సౌందర్య రంగరాజన్ మరి అలాగా ఆయన రంగరాజన్ గారు చేసేటటువంటి కొన్ని విషయాల్లో, సౌందరరాజన్ గారు పెట్టిన విషయాల్లో అద్భుతాలు కొన్ని ఉంటాయి. అంటే ఆయన ఒక రోల్ మోడల్ అర్చకులందరికీ కూడా. అర్చకత్వం ఎలా చేయొచ్చు, ఎంత సింపుల్గా ఉండొచ్చు, ఎంత డిగ్నిఫైడ్గా ఉండొచ్చు అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. అయితే వీళ్ళు ఏం చేశారు, ఎవరైనా మనకి సపరేట్ టికెట్లని ఈ యొక్క విఐపి దర్శనాలని పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయాలు వాళ్ళకి ఆదాయం కావాలి కాబట్టి చేస్తున్నారు. ఈ విఐపి దర్శనాలకి జనం ఎగబడుతున్నారు. మరి అలాగా ఉండక్కర్లేకుండా ఇలా రోల్ మోడల్గా మనం చేయొచ్చు అని ఒక రోల్ మోడల్ టౌన్ చూపించినట్టుగా రోల్ మోడల్ టెంపుల్ని ఆదర్శవంతంగా చేసి అంతర్జాతీయంగా ఖ్యాతి పొందినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి వీళ్ళకి అసలు తెలివి ఉండాలి కదా. వాళ్ళ ఇంటి మీదకి ట్రెస్ పాసింగ్కి వెళ్తే చట్టం ఉంటుందని, చట్టం కేసు పెడతాడని 3 రోజులు ఊరుకున్నారు, తర్వాత పెట్టారు కదా. అండ్ రెడ్ హ్యాండెడ్ విట్నెస్లు ఉన్నాయి కదా కెమెరాలో, ఓకే బాగానే ఉన్నాయి. మరైతే ఇక జడ్జెస్ మీద కూడా ఆయన కొన్ని విమర్శలు వేశారు. ప్రభుత్వాన్ని, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు జడ్జెస్ మీద చేయాలి, చేయకుండా ఉండడం కోసం అని చెప్పి ఏదో చెప్పారు. దీనివల్ల అప్పుడు అతనికి పాపం బెయిల్ కూడా రావడం కష్టమే అవుతుంది. ఎందుకంటే మరి అట్లా
ఇవన్నీ కూడా అనాలోచితమైనటువంటి పనులు అనమాట. ఏదైనా సరే తెలివైన వాళ్ళు ఇలా చేయకూడదు. ఎప్పుడు కూడా మనము అందరినీ ఒప్పించి అందరినీ మెప్పించి చక్కగా సంస్కరణలు అనేటటువంటివి తీసుకురావాలి. ఎవరు చేయాలనుకున్నా ఆవేశపూరితంగా చేసేటటువంటి పనులన్నీ కూడా ఇలాగే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మనకి గోత్రాల దగ్గరికి వచ్చేసరికి అది పెద్ద ఓషన్. అది ఇప్పుడు కొన్ని ఇక్ష్వాకు వంశానికి ఇక్ష్వాకువే గోత్రం, ఇక్ష్వాకు వంశానికి ఇక్ష్వాకు గోత్రం కూడా ఉంది. అలాగే శివపార్వతులు ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు పంతులు గారు శివుడిని అడుగుతాడు, ఏం గోత్రం అండి శివ మీది అంటే నవ్వుకుంటాడు శివుడు. ఓం అనేది నా గోత్రం అంటాడు. ఓం గోత్రం చెప్తాడు ఆయన. అలాగా ఈ గోత్రాలన్నీ కూడా ప్రతి కులంలో ప్రతిదీ కూడా ఉంటాయి. గోత్రాలు అనేది ఎలా వచ్చింది అని అంటే మనకి ఏన్షియంట్ సేజెస్ అంటే పూర్వీక ఋషులు ఉన్నారు. ఆ ఋషుల నుంచి వాళ్ళ పేర్ల మీదుగా మనకు ఇప్పుడు మార్కండేయుడు ఉన్నాడు, మార్కండేయ గోత్రం. పద్మశాలీలంతా కూడా మార్కండేయ గోత్రం అని చెప్పుకుంటారు. అట్లా మరి అందులో ప్రవరలు ఉంటాయి, ఒకే ఋషులు ఉంటారు. భావన ఋషి గోత్రం అని చెప్తారు దానికి. అట్లా విడివిడిగా రకరకాల గోత్రాలు ప్రతి కులంలో కూడా రిపీట్ అవుతూ ఉంటాయి, ఒక్క కులం నుంచి ఒక్క కులం. అంత ఋషి సంతానం కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, కులం లేదు గోత్రం లేదు అని అంటాం కదా. అన్ని హ్యుమానిటీ అనేది ఒకటే, బ్రహ్మ పదార్థం అంతా కూడా. కాబట్టి కులాలు లేవు, అన్నీ ఒకటే. ఇంతకుముందు 8 గోత్రాలు బ్రాహ్మిన్స్లో ఉండేవి. అది ఏమైంది తర్వాత తదనంతరం ఎక్కువగా అయినాయి కాలక్రమేణా. అలా 49 గోత్రాలు ప్రస్తుతం మనకి రన్ అవుతున్నాయి. మరి అలాంటప్పుడు మనకి ఇప్పుడు ఇక్ష్వాకు రాజవంశీయుల సూర్యవంశం అని అంటాం కదా, దాన్ని కనుక మనం చూస్తే మనము వివస్వాన్ సూర్యుడు కూడా సంజ్ఞాదేవి అంటే ఎవరు మనకి విశ్వకర్మ యొక్క కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తారు. అక్కడి నుంచి మనకి మనువు పుడతాడు వాళ్ళకి. ఆ మనువు నుంచి ఆయన శ్రద్ధ అనే ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆ శ్రద్ధ నుంచి మనువుకి మనకి ఎవరు పుట్టారు, ఇక్ష్వాకు, నృగ, శర్యాతి, విష్ట అనే వాళ్ళు పుట్టారు. ఆయనకి 100 మంది సంతానం. వాళ్ళకేం జరుగుతుందంటే కుక్షి, మళ్ళీ కుక్షికి ఎవరు పుడతారు, వికుక్షి, నిమి, దండక, మళ్ళీ ఈ నిమికి బాణాని, ఇలా వ్యాప్తించింది. కాబట్టి గోత్రాలు అనేటటువంటి దానికోసం ఇప్పుడు రాముల వారి గోత్రమే భద్రాచలంలో వాళ్ళు తేల్చట్లేదు. మరి ఇట్లాగా కాంట్రవర్సీస్ అనేవి ఉంటాయి. వీటికి అంతా ఉండదు. దీనికి బ్రహ్మ పదార్థం అంతా ఒకటే, మొత్తం జగత్ అంతా ఒకటే, కులమతాలు లేవు. ఇది సెక్యులర్ వాదం కాదు. వసుధైక కుటుంబం సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్పింది. నెక్స్ట్ చాతుర్వర్ణ్యాలు అన్నారు, కులాలుగా విభజించుకున్నారు. ఇవన్నీ వస్తాయి డిస్కషన్లో. కేవలం ఏదో న్యూస్లో దాడి చేసేసారు ఒకటే కాదు, సైద్ధాంతికపరమైనటువంటి యుద్ధం ఇది వాళ్ళ మధ్య. కాబట్టి దానికి రాంగ్ వేలో ఆయన వెళ్ళాడు కాబట్టి ఆయన దెబ్బతిన్నాడు అనమాట. ఓకే, ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు అంటే దాడులు లాంటివి జరగకుండా ఉంటాయి. ఎందుకంటే మన ధర్మంలో మనమే దాడి చేసుకుంటే ఎదుటి వ్యక్తికి మిగతా మతాలకు అందరికి వారికి కూడా లోకు అవుతారు. కాబట్టి గోత్రాల దగ్గరికి వచ్చేసరికి ఇంకోటి కూడా ఉంది, గురువులను బట్టి గోత్రం వస్తుంది. ఇప్పుడు ఇక్ష్వాకుడు యొక్క గురువు మనువు, మళ్ళీ తండ్రి అయినప్పటికీ గురువే. ఇప్పుడు తండ్రే గురువుగా కొన్ని ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచి బిగెట్ అయింది కాబట్టి ఆ గోత్రం కాశ్యపశ గోత్రం అనేది ఆయనకి సూర్యుడి నుంచి, సూర్యుడికి బ్రహ్మ నుంచి, ఇలా ఒక పరంపర నడుస్తుంది. అంటే గోత్రాలు కేవలం తల్లిదండ్రులను బట్టే రావాల్సినటువంటి అవసరం లేదు, గురువులను బట్టి వస్తుంది. ఋషుల సంతానము, శివుడు ఓంకారం, ఓం అనేటటువంటిది ఇది. కాబట్టి దీని మీద పెద్దగా నాలెడ్జ్ లేదని చెప్పి ఏదో యుద్ధాలు అలా చేసుకున్నారు వాళ్ళు. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన, ప్రతి హిందువు కూడా ఖండించాల్సినటువంటి సంఘటన. ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి. చక్కగా వీళ్ళంతా కూడా మనకి ఈ కక్షతో కూడినటువంటి ఇవన్నీ వదిలేసి, అర్చకుడు అంటే మనం దేవుడికి మనము రిప్రజెంటేటివ్గా మనం చూస్తాం, అంటే దేవుడికి పిఏ కింద మనం చూస్తాం. కాబట్టి పిఏ అంటే పిఏ కాదంటే కాదు. వీళ్ళు కూడా చక్కగా మిగతా అర్చక స్వాములు కూడా మరి ఇప్పుడు ఇంత మీడియా ఉంది కదా, మరి స్పందించాలి కదా ఒక అర్చకుడి మీద. అంతర్జాతీయ ఖ్యాతిలో ఉన్నటువంటి ఆయన మీద మరి ఇప్పుడు జ్యోతిష్కులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. చూద్దాం ఎంతమంది నోరు తెరుస్తారు. కాబట్టి ఇలా తెరిచినప్పుడే హైందవ మతానికి మనకి చక్కటి గుర్తింపు, చక్కటి సనాతన ధర్మం ఉత్తప్పుడు చెప్పడం కాదు, ఇట్లాగ మనము ఖండించుకుంటూ సంస్కరణలు తీసుకురావాలి. కేవలం నినాదాలు చెప్పుకుంటే సరిపోదు. కాబట్టి ఈ విధంగా చేస్తే సరిపోతుంది. నైస్ సార్, చాలా మంచి విశ్లేషణ. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.